హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ స్టఫ్డ్ కరేలా, స్టఫ్డ్ కాకరకాయ. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కాకరకాయ చాలామంది ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకు కూడా చాలా ఇష్టమవుతుంది. ఇలా ఫస్ట్ అయితే మనం కాకరకాయలన్నీ పీల్ చేసేసుకోవాలన్నమాట. పీల్ చేసుకున్న తర్వాత ఇలా లోపల గింజలు ఉంటాయి కదా, అవన్నీ తీసేయాలి. తీసేసిన తర్వాత వాటర్లో వేయాలి. వాటర్లో వేసిన తర్వాత వాటర్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి బాయిల్ చేయాలన్నమాట. నార్మల్గా స్టఫ్డ్ కరేలాకి ఫస్ట్ డీప్ ఫ్రై చేయొచ్చు కాకరకాయలు ఇలా కట్ చేసినాయి. బట్ డీప్ ఫ్రై చేసి మళ్ళీ ఫ్రై చేసి ఆయిల్ ఎక్కువైపోతుంది కదా, సో అందుకే నేను ఇలా ఫస్ట్ అయితే బాయిల్ చేస్తున్నాను. బాయిల్ చేస్తే మనకు ఆ హార్డ్నెస్ అంతా పోయేసి సో ఆ పులుపు అంతా, ఆ చేదంతా పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం సాఫ్ట్గా అవుతాయి కదా అలా కూడా. ఇంకొకటి బాయిల్ అయ్యేలోపు మనం దీనికి కావాల్సిన ఏంటో చూద్దాము. ఇలా నువ్వుల పొడి, వేయించిన నువ్వుల పొడి అన్నమాట. నా దగ్గర నువ్వుల పొడి ఉంది. సో ఎండు కొబ్బరి, వెల్లుల్లి, అలాగే వేయించిన పల్లీలు అనమాట. ఇవన్నిటిని కలిపి మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. లోపల మనం స్టఫ్ పెడతాం కదా, ఆ స్టఫ్కి ఇవన్నీ కావాలన్నమాట. సో ఇలా ఇవన్నీ వేస్తున్నాను నేను. ఒక్కొక్కటి 3 to 4 టేబుల్ స్పూన్స్ అనమాట. అందాదా అన్నీ సేమ్ తీసుకున్నాను. నువ్వులు, పల్లీలు, కొబ్బరి ఇవన్నీ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం మనము వెల్లుల్లి వేసుకున్నాం కదా, వెల్లుల్లి వేసుకున్న తర్వాత దీంట్లో మనము సరిపడా కారం వేసుకోవాలి కొంచెం. అలాగే కొంచెం ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత దీంట్లోనే పసుపు కూడా వేసుకొని మనం కారం వేసుకోవాలన్నమాట. కారం, ఉప్పు కలిపిన కారమే ఉంది నా దగ్గర, సో అది వేసేస్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ సపరేట్గా ఉప్పు అవసరం లేదు. సో ఇది వేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసి పెట్టేసుకునే లోపు మనకి కాకరకాయ అనేది ఇంకొక సైడ్ అది బాయిల్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇదైతే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఫైన్ గ్రైండ్గా చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసింది అనమాట. చూడండి, పౌడర్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ మనకి కాకరకాయలు అయితే బాయిల్ అవుతాయి కదా, బాయిల్ అయిన కాకరకాయలని మనము చూడండి ఇలా బాయిల్ అవుతాయి. సో ఒక పొంగు అనేది రావాలన్నమాట. సో మనం ఫుల్ బాయిల్ అయిన తర్వాత ఒక పొంగులాగా వస్తుంది కదా, అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని అయితే స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట స్ట్రెయినర్లో. ఇప్పుడు మనకి కంప్లీట్ అయిపోయాయి అనమాట. మనకి కంప్లీట్గా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తగా అవుతే సరిపోతుందన్నమాట. సో ఇవి ఇలా మొత్తం బాయిల్ అయినవన్నీ స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. స్ట్రెయిన్ చేసుకుంటే వాటర్ అన్నీ పోయే వరకు స్ట్రెయిన్ చేసుకొని ఈలోపు మనం దీనికి పోపు చేసుకోవాలి. పోపు చేసుకునే ముందు నేను వీటిని కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. మరీ డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి కొంచెం తొందరనే ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇది కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు నేను పోపు ఏం వేయట్లేదు, జస్ట్ కాకరకాయలని జస్ట్ సాట్ చేస్తున్నాను అంతే. సో ఇలా మనం కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మీరు పక్కా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ చేదు కూడా ఉండదు అస్సలు. మనము సాల్ట్ వేసి పసుపు వేసి బాయిల్ చేసుకుంటున్నాం, తర్వాత ఫ్రై చేస్తున్నాం, మళ్ళీ పొడి వేసేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాం. ఇదంతా చేస్తున్నాం కాబట్టి చేదంతా మొత్తం 99% వెళ్ళిపోతుంది. చేదు అనే మాటనే ఉండదు అసలు. సో ఇలా అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. మీకు కొంచెం ఇంకా చేదు పోయేసి చాలా బాగుండాలి టేస్ట్ అంటే ఇప్పుడు నేను ఆయిల్ వేసాను కదా, దాంట్లో ఇంకొంచెం సాల్ట్ వేసేసి వీటిని సాట్ చేసుకోండి. ఆ సాల్ట్తో ఇంకా మొత్తం చేదు అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా నేను కొంచెం సాట్ చేసిన తర్వాత దీంట్లో నేనైతే స్టఫ్ ప్రిపేర్ చేశాను కదా, ఆ స్టఫ్ అయితే దీని లోపల పెట్టేసి మనం మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చాలా ఈజీ రెసిపీ కూడా. మన దగ్గర వేయించిన పల్లీలు, నువ్వులు ఉంటే ఇంకా ఈజీ అయిపోతుంది. సో లేకపోతే వేయించడం కూడా చాలా ఈజీయే. ఈ రెసిపీ అయితే పక్కా ట్రై చేయండి. ఇంకా నా ఛానల్లో చాలా చాలా రెసిపీస్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ రెసిపీస్ కూడా ఉన్నాయి. చాలామందికి తెలియని రెసిపీస్ ఉన్నాయి, అండ్ చాలామందికి ఇష్టమైన రెసిపీస్ కూడా ఉన్నాయన్నమాట. పన్నీర్, ఆలు పరాటా అలాంటి ఇష్టమైన రెసిపీస్ కూడా ఉన్నాయి. తప్పకుండా నా ఛానల్ని విజిట్ చేసి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇలా ఇదైతే నేనైతే తీసేసాను అనమాట. తీసేసిన తర్వాత ఇవి కొంచెం చల్లారిన తర్వాత దీంట్లోనైతే మనం పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని అయితే స్టఫ్ చేసేస్తున్నాను. ఈ స్టఫింగ్ అనేది ఇంకా మన ఇష్టం అనమాట. మనం ఎలా తింటాం అనేది దాన్ని బట్టేసి దీంట్లో మనం స్టఫ్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత దీన్ని మనం కొందరేమో థ్రెడ్ వేసేసి టై చేస్తారు, బట్ అంతేం అవసరం లేదు. ఇదేం బయటికి రాదనమాట. లోపల మనకి చాలానే గ్యాప్ ఉంటుంది కాబట్టి బయటికి ఏం రాదు. సో అదే ప్యాన్లో ఇంతకుముందు మనం తీసుకున్న ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసి
ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, ఆ కాకరకాయలు అయితే ఇప్పుడు మనం మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ ఇంతకుముందు జస్ట్ షాలో ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు 2 సైడ్స్ సిమ్లో పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఆ లోపల మనం పౌడర్ పెట్టాం కదా, ఆ పౌడరు దానికంతా స్టఫింగ్ అంతా కాకరకాయలకి పట్టుకుంటుందన్నమాట. పట్టుకొని టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కాకరకాయలు అయితే పెట్టేశాను అనమాట. వీటిని 1 సైడ్ మొత్తం కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. ఇప్పుడు పొడి వేయొద్దు, ఎందుకంటే జస్ట్ ఇప్పుడు మనము ఇవి కాలడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇప్పుడు మనం పొడి వేసేస్తే అది మాడిపోతుంది. అండ్ కరివేపాకు కొత్తిమీర కూడా నేను లాస్ట్లో జస్ట్ గార్నిష్ వరకే వేస్తున్నాను, ఎందుకంటే ఇవి వేగడానికి చాలాసేపు టైం పడుతుంది కాబట్టి ఆ కొత్తిమీర కరివేపాకు కూడా మాడిపోతాయి అనమాట. అందుకే నేను వేయట్లేదు. సో ఇలా చూడండి, ఇలా మనకు కలర్ చేంజ్ అనేది తెలిసిపోతుంది. కలర్ చేంజ్ అయిపోయి ఆ ఎల్లోయిష్ అంతా వెళ్ళిపోయి కొంచెం బ్రౌనిష్ అయిందనుకోండి, అప్పుడు మొత్తం మగ్గిపోయినట్టు అనమాట. అలా 1 సైడ్ మొత్తం మగ్గిపోయినాక ఇంకొక సైడ్ అయితే మీరు టర్న్ చేసుకోండి అనమాట. టర్న్ చేసుకుంటే ఇంకొక సైడ్ కూడా మొత్తం మగ్గిపోతాయి. సో అప్పుడైతే మనకి లాస్ట్కి మనకి కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక 2 to 5 మినిట్స్ చూడండి, మొత్తం మగ్గిపోయాయి. ఒక 2 to 5 మినిట్స్ మనము స్టవ్ ఆఫ్ చేసి అలానే మగ్గించుకోవాలన్నమాట. ఆ వేడికి అనేది మగ్గిపోతుంది అనమాట, ఇంకా టేస్ట్ బాగుంటుంది. కంప్లీట్ బాయిల్ అయిపోతుంది అనమాట, కంప్లీట్ ఫ్రై అయిపోతుంది అనమాట. సో మనకి స్టఫ్డ్ కాకరకాయ అనేది రెడీ అయిపోయింది. పక్కా ట్రై చేయండి. అన్నంలోకి ఆ చపాతీలోకి కూడా అద్దిరిపోతుంది ఇది. సో మనకి సపరేట్ పౌడర్ కూడా మిగిలిపోతుంది కదా, అది కావాలంటే పైన చల్లుకోవచ్చు అనమాట. సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నోటిఫికేషన్స్ వస్తాయి.